దీనికంటే బిఫోరే మేము స్కూల్ యాజమాన్యము తోటి వరంగల్లో ఉన్న స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ యాజమాన్యంతో ఒకసారి అందరినీ పిలిచి మీటింగ్ కండక్ట్ చేశాము. మీటింగ్లో క్లియర్గా ఏంటంటే ఫిట్నెస్ లేని బస్ అనేది రోడ్డు పైన తిరగకూడదు. ఎప్పుడు మనకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది, 12th జూన్ నుండి స్టార్ట్ అయ్యేది. అందుకంటే ప్రియర్గా ఒక 20-25 డేస్ బిఫోరే వాళ్ళతో మీటింగ్ పెట్టి కండక్ట్ చేసేసి అందరికి కూడా బస్సు ఎలా ఉండాలి, ఫిట్నెస్ ఎలా చేసుకోవాలి, డ్రైవర్కి ఎంత ఎక్స్పీరియన్స్, మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇప్పుడు బస్ ఫిట్నెస్ చేసినప్పుడు ఇండికేటర్స్ కావచ్చు, హెడ్లైట్ కావచ్చు, బ్రేక్ లైట్స్, బ్రేక్ సిస్టమ్, స్టీరింగ్, కంపల్సరీ స్కూల్ నేమ్ 4 sides రాయాలి. అలాగే సీట్స్ కూడా చాలా కొన్ని లాస్ట్ టైం అంతకుముందు కూడా అబ్జర్వ్ చేసేస్తే ఏం జరుగుతుందంటే లోపల సీట్లు చిన్నకి కుషనింగ్ ఇట్లా లేకుండా ఉన్నాయి కూడా ఎప్పుడైనా అనుకోకుండా చిన్న సడన్ బ్రేక్ వేసినా కూడా పిల్లలకు ఇంజూరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విషయాలను కూడా అన్నీ చెప్పాము. అలానే ర్యాక్స్ ఉండాలి, స్కూల్ బ్యాగ్స్ పట్టుకునేటువంటి. డ్రైవర్కు మాత్రం కంపల్సరీ డ్రైవర్తో పాటు ఒక కండక్టర్ కూడా ఉండాలి. ఎందుకంటే పిల్లలను దించేటప్పుడు కానీ ఎక్కించేటప్పుడు కానీ ప్రమాదాలు జరగకుండా. జనరల్గా ఏం చేస్తారంటే పిల్లలు కదా, వాళ్ళు దిగేసి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ చూసుకోకుండా వెళ్ళడం, యాక్సిడెంట్స్ జరుగుతాయి కనుక వాళ్ళందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి బస్సు ప్రాపర్గా రిపేర్ చేసుకొని ఇవన్నీ తీసుకొని వస్తేనే ఫిట్నెస్ అవుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంగా కండక్ట్ చేశాము. దానిలో భాగంగా చాలామంది కూడా మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఏవేవి రిపేర్స్ ఉన్నాయో అవి చేసుకొని జూన్ 12th వరకు స్కూల్ స్టార్ట్ కాకముందే ఫిట్నెస్ చేసుకుంటామన్నారు. అదే ప్రకారంగా ఇప్పుడు కొన్ని స్కూల్ బస్సెస్ ఫిట్నెస్ అయినాయి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనము చూసుకుంటే అరౌండ్ 350 వెహికల్స్ వరంగల్ ఆర్టీ ఆఫీస్ నుండి ఫిట్నెస్లు జారీ చేయబడ్డాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు మాత్రం 150 వెహికల్స్ ఫిట్నెస్ అయినాయి నిన్నటి వరకు చూసుకుంటే. సో మిగతా స్కూల్ యాజమాన్యం గారు మీ ద్వారా తెలియజేసేందుకు ఇది మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి రమ్మన్నాము. సో అందరు స్కూల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసేది ఏంటి అనగా స్కూల్ స్టార్ట్ కాకముందే మీరందరూ ఫిట్నెస్ చేసేసుకొని రోడ్ పైకి రావాలి. ఎందుకంటే చిల్డ్రన్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా వాళ్ళకు సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. మనకు మీరందరూ కోఆపరేట్ చేయాలి. ఏ బస్సు కూడా ట్రాన్స్పోర్టేషన్ చిల్డ్రన్ చేసేటప్పుడు ఫిట్నెస్ లేని, ట్యాక్స్ లేని వెహికల్ రోడ్ పైన వెళ్ళకూడదు. మాకు పైనుండి కూడా అలాంటి ఆర్డర్లు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మీకు తెలిసిందే. వన్స్ స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే స్పెషల్ డ్రైవ్ కూడా నడుస్తుంటుంది. సో అటువంటి వాటిని మాత్రం ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసెస్ బుక్ చేయడము, దానికి సంబంధించిన పెనాల్టీ కలెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అలాగనే మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు కూడా 2 days బ్యాక్ మన 3rd రోజు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ పెట్టారు. కలెక్టర్, సిపి గారు అందరూ కూడా, అంటే రోడ్ సేఫ్టీకి కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా అందరూ అటెండ్ అయ్యారు. అందులో సార్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కావాలి అండి. దాని కొరకు ఒక 3 months బ్యాక్ 5 acres కొరకు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగినది. ఆ ల్యాండ్ కూడా ప్రొక్యూరేషన్ కొరకు చూస్తున్నాము. సో అది ప్లస్ ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ఒక ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ అంటే ఏంటంటే మొత్తం ఏఐ టెక్నాలజీ తోటి మన సీసీ కెమెరాస్ సిస్టమ్స్ తోటి ఆపరేట్ అవుతుంది. వన్స్ డ్రైవర్ ఎంటర్ ఏంటంటే మొత్తం క్యాప్చర్ చేస్తుంది. ఆ లైన్లో 8A కావచ్చు, HA కావచ్చు, టోటల్ స్టేట్ స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ ఉంటాయి. అన్నీ కూడా ప్రాపర్గా చేసి బయటకు వస్తే ఆటోమేటిక్ సిస్టమే పాస్ అయ్యిందా లేదా. డ్రైవింగ్ అంటే ఇప్పుడు కొందరికి ఉంటుంది కదా, అపోహ ఉంటుంది, నడపకుండా ఇస్తున్నారు అనేది. ఇవన్నీ కూడా దీంతో అన్నీ క్లియర్ అయిపోతుంది. వన్స్ ఎవరైతే పర్ఫెక్ట్ డ్రైవ్ చేసేసి బయటకు వస్తారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేయబోతుంది. అందులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అలానే వెహికల్ ఫిట్నెస్, హెవీ వెహికల్స్ కావచ్చు, మీరు ట్రాక్టర్ ట్రైలర్ తీసుకోవచ్చు, ఎన్జీవీలు తీసుకోవచ్చు. సో వీటికి కూడా ఏంటంటే ఒక దాదాపు 30+ పారామీటర్స్ చెక్ చేసి ఫిట్నెస్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా సెన్సర్ సిస్టమ్ ద్వారా, కెమెరా సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కూడా పెడితే ఆ వెహికల్ ఈవెన్ కలర్ చూస్తుంది. అంటే అందులో మొత్తం స్కాన్ అవుతుంది, కలర్ కావచ్చు, ఈవెన్ టైర్ డెప్త్, గ్రిప్ ఉన్న డెప్త్, నెక్స్ట్ సస్పెన్షన్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్, స్మోక్, ఎవ్రీథింగ్ చెక్ చేసేసి
ఆ సిస్టమ్ పాస్ చేస్తే వాళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది, లేకుంటే రాదు, దానికి రిమార్క్స్ రాసి మళ్ళీ తర్వాత అవన్నీ రిపేర్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఈ రెండు కూడా చాలా చాలా అందరికీ యూస్ఫుల్ అయ్యేది. ప్లస్ ఎందుకంటే వెహికల్ ఫిట్నెస్ పర్ఫెక్ట్ ఉంటేనే వెహికల్ రోడ్ పైన లాంగ్ కూడా డ్రైవ్ వెళ్తుంటారు, ఇది మీకు తెలుసు. సో బ్రేక్ ఫెయిల్యూర్, స్టీరింగ్ ఫెయిల్యూర్, ఇంకేదైనా ఇష్యూలలో కూడా యాక్సిడెంట్ అయ్యి మన ప్రాణాలు పోతున్నాయి. మన ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఆల్మోస్ట్ ఎవ్రీ డే 60 to 70 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందులో 20 డెత్స్ కూడా అవుతున్నాయి మన తెలంగాణలోనే. మన దేశంలో మన 5th స్టేజ్లో ఉంది ఈ ఇష్యూలలో, డెత్ ఇష్యూలలో. సో ఇవన్నీ తగ్గించాలనే ఉద్దేశంగా మన గవర్నమెంట్, మన డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు. సో దానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలానే కొన్ని కాలేజెస్ మెయిన్ అంటే ఈ డిగ్రీ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ట్రిపుల్ రైడు, ఓవర్ స్పీడు, లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడంలో కూడా మనకు డెత్ పర్సెంట్ పెరుగుతుంది. సో ఈ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ పిల్లలు అప్పటి నుంచే ఎడ్యుకేషన్ ఇస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి అవగాహన కల్పించేందుకు రోడ్ సేఫ్టీ క్లబ్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దామని ప్లాన్ ఉంది. దానిలో భాగంగా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. అందులో 7 కాలేజెస్ వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు యాక్సెప్టెన్స్కి వెళ్ళిపోయారు, మేము ఇందులో పార్టిసిపేట్ అవుతామని. సో అందులో ఏముంటుంది అని అంటే ఒక్కొక్క కాలేజ్ నుంచి ఒక 20-25 మెంబర్స్ యాక్టివ్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళ కాలేజ్ పిల్లలకు కాకుండా బయట కూడా వాళ్ళు ఫ్రీ టైంలో కొన్ని యాక్టివిటీస్, మేము కదా రోడ్ సేఫ్టీ వీక్ మంత్ చేస్తుంటాం కదా జనవరిలో ఎవ్రీ ఇయర్, ఆ టైప్లో కూడా వాళ్ళతోటి కూడా కండక్ట్ చేసి ఇంకా అందరికి కూడా పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చేసి ఈ యాక్సిడెంట్ రేట్ తగ్గించాలనే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ క్లబ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ మంత్ మన వరంగల్లో కూడా దానికి సంబంధించిన